సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి దగ్గర పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. జాతర మొత్తం లక్షల మంది భక్తులతో కిక్సిరిపోతున్న రోడ్లు పరిసర ప్రాంతాలు మాత్రం పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. అందుకు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు శానిటేషన్ సిబ్బంది. స్వామివారి సేవలు మేము భాగస్వామి అంటున్న శానిటేషన్ సిబ్బందితో శేఖర్ ఫేస్ టు ఫేస్. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర లక్షలాది మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు, స్వామివారిని దర్శనం చేసుకుంటారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున జరుగుతాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని కొలుస్తుంటారు. లక్షల మంది వచ్చే భక్తులతోటి ఇక్కడ మొత్తం కూడా చెత్తా చెదారంతో కొంత నిండిపోతుంది. వాటన్నిటిని క్లీన్ చేయడానికి పారిశుద్ధ కార్మికులదే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా ఏ జాతరలోనైనా ఈ జాతరలో మనం చూడొచ్చు, తెల్లవారుజామునే వచ్చి వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేస్తారు. మళ్ళీ ఈరోజు లక్షల మంది భక్తులు వస్తారు, స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇట్లా 5 రోజుల పాటు ఇదే నీట్నెస్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడ చెత్త లేకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్మికులు నీట్గా చేస్తూ ఉంటారు. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. వీళ్ళతోటి అన్న, ఏం పేరు? నీ పేరు? నా పేరు ఖాజా ఖమ్రుద్దీన్ అండి, మున్సిపాలిటీ శానిటరీ జవాన్. ఎట్లుంటుంది లింగమంతుల స్వామి జాతర అంటే? ఎంత అడావిడి ఉంటుంది ఇక్కడ? లక్షల మీద ఉంటుంది సార్ పబ్లిక్. ఒకటేసారి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. నిన్న మొత్తం నైట్ ఆటలన్నీ కూసిరు. మొన్న నైట్ నిన్న మొత్తం భోజనాలు అయినాయి. ఆ ఇస్తరాకులు చెత్త ఇవన్నీ ఉంటాయి. భక్తులు బాగా వస్తారు ఇక్కడికి. 2 yearsకి ఒకసారి అయిద్దండి. మీరు క్లీన్ చేసేటప్పుడు చాలా ఉంటుంది ఇక్కడ రోడ్ల మీద అంతా కూడా. ఎట్లా మరి నీట్గా చేస్తుంటారా? షిఫ్ట్ల వైజ్ ఉంటుందా? వీళ్ళ డ్యూటీ ఎట్లా ఉంటుంది? షిఫ్ట్ వైజ్ ఉంటుంది సార్. ఇప్పుడు మార్నింగ్ 6 to 2 వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2 PM to 10 PM, మళ్ళీ నైట్ 10 to 6, మార్నింగ్ 6 వరకు ఉంటుంది సార్. 3 షిఫ్టులు ఉంటాయి. చాలా చెత్త ఉంటుంది కదా, మళ్ళీ తీసుకుపోవడము వేయడం ఎక్కడ వేస్తారు? ఈ తీసుకొని మనం డంపింగ్ యార్డ్కి పోతాం సార్. దానికి వేరు చేస్తాం. మళ్ళీ ఈ వేరుకొని ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. పెద్దమ్మ, నీ పేరేం పేరు? సార్. ఈ లింగమంతుల స్వామి జాతర ఇక్కడే కదా చూస్తున్నావు? నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నావు ఇక్కడ? చూస్తున్నా సార్. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు మంచిగా ఉంది సార్. మంచిగా ఉందా? నీట్గా మంచిగా ఖాతాలు కవర్లు అన్ని ఏరి మట్ట సంగతి శుభ్రంగా నీట్గా చేస్తున్నాం రోడ్లు. అవును సార్. రోజు అంటే మీరు మున్సిపాలిటీ కిందనా లేకపోతే ఈ టెంపరీగా తీసుకొచ్చిరా? టెంపరీగా తీసుకొచ్చి. అవును సార్. మీరు కూడా టెంపరీ? అవును సార్, మేము టెంపరీ. రోజు ఇక్కడ చాలా చెత్త ఉంటుంది కదా, 5 రోజుల పాటు విపరీతమైన చెత్త ఉంటుంది. ఏది పడుతుంది వేస్తుంటారు. నీట్గా చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంటుంది? మాకు మంచిగా నీట్గా కాగితాలు గీతాలు మొత్తం వేరి బండ్లే పోస్తాం సార్. వేసి మంచిగా నీట్గా చేస్తాం. ఏం శుభ్రంగా చేస్తాం. మంచిగా నీట్గా చెత్త ఏం ఉంచకుండా రోడ్డు ఎమ్మడి కానీ పక్కన ఎమ్మడి కానీ ఏమైనా ఉంటే బండ్లు వేస్తాం. ఇప్పుడు చాలా మంది భక్తులు వస్తారు కమ్మా, వచ్చి ఏడబడితే ఆడబడేస్తారు. మనం కూడా ఇంట్లో ఏదైనా చెత్త చెదారం బయట పడేస్తాం, మనం ఇంట్లో కూడా తిడుతుంటాం. మరి వీళ్ళని ఏమైనా తిట్టుకుంటారా లేకపోతే? సార్, ఇక కష్టమైన ఎత్తిపోస్తాం. మంచిగా ఉంటుంది, నీట్గా ఉండాలని, శుభ్రంగా ఉంటుంది. అంత తక్కువలో పోస్తున్నాం, మంచిగా చేస్తున్నాం సార్. ఏమనిపిస్తుంది పని చేపిస్తుంటే? ఏం లేదు, మేము దేవుని కాడ పని చేస్తున్నాం అనిపిస్తుందా లేకపోతే? అనిపిస్తారు. మంచిగా దేవుని కాడ చేస్తున్నా మంచిగా అనిపిస్తుంది. సంతోషం అనిపిస్తుంది. మంచిగా జరుగుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి మంచిగా నడుస్తుంది అని, నీట్గా నడుస్తుందని సంతోషం అనిపిస్తుంది సార్. బండ్ల పోస్తాం. సార్లు కూడా మాకు మంచిగా చూపెడుతురు, పని మంచిగా చేస్తున్నాం. నీట్గా మంచిగా మేము చేస్తున్నాం సార్. మీకు మరి మాస్కులు ఇవన్నీ గ్లౌజులు ఎవరు ఇచ్చారమ్మా? సార్ ఇచ్చింది సార్. సార్లు ఇచ్చారు మాకు అన్ని. దాదాపు లింగమంతుల స్వామి జాతర దగ్గరికి లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ స్వామిని కొలుస్తుంటారు. వచ్చే భక్తులు కూడా అంటే పారిశుద్ధ్య కార్మికుల మీద కావచ్చు, లేకపోతే వీళ్ళ మీద అవగాహన పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఏది పడుతుంది చెత్త చెదారం మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. దాంతో వీటిని క్లీన్ చేయడానికి పెద్ద ఎత్తున ఒక సిబ్బంది అయితే కావాలి. ఆ సిబ్బంది వీళ్ళందరూ కూడా అని చెప్పుకోవచ్చు. ఈ టెంపుల్ ఇంత ప్రశాంతంగా ఇంత నీట్గా ఉంది అని అంటే ఫస్ట్ ఈ పారిశుద్ధ కార్మికులు నీట్గా చేయడం వల్లనే లక్షల మంది వచ్చి భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇంకా ఇక్కడ చాలామంది పారిశుద్ధ కార్మికులు టెంపుల్ పైన కావచ్చు, చుట్టుపక్కల ఎక్కడ కూడా 15 కిలోమీటర్ల మేర భక్తులు, లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడే కూర్చొని ఇక్కడే ఉండి వంట చేసుకొని రాత్రి సమయాల్లో కూడా ఉండి కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. దాంతో ఎక్కడ పడితే అక్కడ గ్లాసులు, వాటర్ గ్లాసులు కావచ్చు, ప్లేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు. వాటన్నిటిని ఎప్పటికప్పుడు నీట్గా చేసి మొత్తం కూడా మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఈ పారిశుద్ధ కార్మికులే కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకోవచ్చు. ఇది పారిశుద్ధ కార్మికులకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, సూర్యాపేట జిల్లా.